బొడ్రాజు వచ్చాడు మీ ఊరికి. ఎంత ఉన్నామన్నది కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అనమాట. అది చూసారా మా కుర్రోళ్ళు అసలు ఎంత హుషారుగా ఉన్నారు అక్కడ. తమ్ముళ్ళు ఒకసారి గట్టిగా వేసుకోండి. అది చూసారా మా సైడ్ అంతా సపోర్ట్ ఉందా, మీ సైడ్ ఏంటి సైలెంట్ ఉంది? ఆ సైడ్ అందరూ ఎవరున్నారు తెలుసా, లేడీస్ ఉన్నారు. వాళ్ళు అర్జెంట్ నువ్వు హైదరాబాద్ ఎగిరిపోతావు. ఏదో ఒకసారి వాళ్ళు కాముగా ఉన్నారు. వాళ్ళు అరిస్తే సార్ కొంచెం స్లో ఆరమారండి, కమ్మలో దిగిపోతాం కొంచెం స్లో ఆరమారు. అందరూ సెల్ ఫోన్లు వీడియోలు తీసే ఆడవాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకని అందరూ కూడా డీసెంట్గా ఉన్నారు. మా సైడ్ విజిల్స్ చేశారు చూసారు, ఒకళ్ళు చాలు. ఎవరు చప్పట్లు కొట్టలేదు సార్. చప్పట్లు కొట్టేస్తాం మేము. అదిగో వీళ్ళు అడిగితే ఈయన అడిగితే చప్పట్లు కొడతారు మీరు. అలా చప్పట్లు కొట్టకూడదు. మా ఆర్టిస్టులు ఎప్పుడు అంటారు, మీ చప్పట్లు మాకు పెసరట్లు బొబ్బట్లు దుప్పట్లు చప్పట్లు కొట్టని అంటారు. ఎవరు పడితే వాళ్ళు అడిగితే చప్పట్లు కొట్టకూడదు. అందుకని నేను దానికి మంచి ఎక్సర్సైజ్ కనిపెట్టాను. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు మన పెద్దోళ్ళు. అవును, ఆరోగ్యం మహాభాగ్యం. ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్ళేసి ఆరోగ్యం తెచ్చుకోవాలంటే కుదరదు. అందరూ కాస్ట్లీ ఫుడ్ తినాలంటే కుదరదు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడుంటే అక్కడ సింపుల్ గా ఎక్సర్సైజ్ చేసేయాలని నేను కనిపెట్టాను. మామూలు ఉండవు. ఈ మధ్య రామ్దేవ్ బాబా గారికి కూడా నేర్పిస్తే ఆయన కన్నీళ్లు పెట్టి నన్ను కౌగిలించుకున్నారు. ఒళ్ళంతా మడత చేసుకుంటున్నాను, నాకెందుకు రాలేదు ఈ ఐడియా అని బాధపడ్డాను. తొందరగా నేర్పండి సార్. మామూలు మీ అందరికీ నేర్పించేస్తాను. ఎక్సర్సైజ్ నేర్చుకోండి, చాలా బాగుంటది. ఫ్రీ. మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కి చుట్టాలకి అందరికీ నేర్పండి. అందరూ కూర్చున్న చోట్ల కుడి చేయి పైకి ఎత్తని చెప్తాను. అందరూ చాలా మంచి ఎక్సర్సైజ్, దాని వల్ల ఉపయోగాలు చెప్తాను. దాన్ని అలాగే ఉంచి ఎడం చేయి కూడా పైకి ఎత్తాను. ఫోన్లు ఉన్న సార్ చేతుల్లో పర్వాలేదు. ఫోన్లు వాచీలు పోతే నాకి కొని పెడతారు తర్వాత. అందరూ అలాగే ఉంచి 1 అంటే ఒకసారి కొట్టండి. ఒక్కసారి తప్పని కొట్టాలి, ఒకేసారి రావాలి. రెడీ 1. అబ్బాయి ఒకసారి రెడీ 1 2 3 1 2 3. ఆఖరిలో స్పీడ్ అన్నావు కానీ మరి ఇంత స్పీడ్గా నేర్చుకున్నారేంటి? అదే కదా, చాలా ఇంత తొందరగా. ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తే ఉపయోగాలు చెప్తానండి. ఒకసారి 1 2 3. అది ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ ఇంట్లో దోమలు ఉండవు. నిజమేనండి. తెల్లవారులు చేసే ఉంటే దొంగలు రాదు. త్రినాథ్ గారు దొంగలు వస్తారండి. అదే నాకు భయం వేసింది. ఇందాక ఆయనేమో బుల్లెట్ ఎప్పుడు దిగిందా అన్నారు. ఇక్కడ ఇంగ్లీష్ మాస్టర్ ఆయన ఎదురుకుండా పెట్టుకుని బుల్లెట్లు తుపాకీలు అంటే మనకి పెసరట్ అయిపోద్ది. ఈపు అది సరే చాలా స్కిట్ లో వెళ్దాం. ఒకటి అదే స్కిట్ లోకి వెళ్దాం. వాళ్ళు అదే చూస్తున్నారు, వచ్చిన పని చేస్తారో లేదని చూస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మనం అది చేద్దాం. సాధారణంగా చాలా మంది మనం సినిమా ఆర్టిస్టులు చూస్తూ ఉండే. ఇప్పుడు మమ్మల్ని